విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ చేస్తారు, ఏ దేశంలో చేస్తే బాగుంటుంది, అక్కడికి వెళ్లి చదువుకోవడం ఎలా, వీటన్నిటికి సంబంధించి వివరాలు అందించడానికి నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ఎండి గోపాల్ వెంకట్, వైస్ డీన్ స్నిజానా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హలో వెంకట్. హలో స్నిజానా. హలో. అసలు మామూలుగా అందరు ఈ మధ్యలో బాగా అయింది, అంటే చైనా వెళ్ళి చదువుకోవడం ఎంబీబీఎస్. ఇంతకుముందు ఇంజనీరింగ్ కోసమే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎంబీబీఎస్ కోసం చైనా, రష్యా, ఉక్రెయిన్, యుఎస్ వెళ్ళడం. ఇంతవరకు అంటే రికగ్నైజేషన్ ఉంటుందా, అంటే కెరీర్ ఎలా ఉంటుంది అక్కడ చేస్తే, డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి, మన ఇండియాలో ఎవరైనా కానీ ఇప్పుడు మెడికల్ ఎంసెట్లో ఎవరికైనా కానీ 50% మార్క్స్ అది రాని వాళ్ళకి మెడికల్ సీట్స్ అంటే మనం టోటల్ ఇండియాలో చూసుకుంటే ఒక 4,000 సీట్స్ వరకు మనకి మెడికల్ ఉన్నాయి. ఈ సంవత్సరం మెడికల్ అయితే 95,000 మంది మెడికల్ వరకు రాస్తున్నారు. ఆ రిమైనింగ్ 95,000 మెంబర్స్కి అప్రాక్సిమేట్గా మెడికల్ సీట్స్ లేవు. మొత్తం 4,000 సీట్లే మన ఇండియా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ రిమైనింగ్ ఎవరికైతే మెడికల్ సీట్ రాలేదు, ఎంసెట్ రాలేదు, వాళ్ళ దగ్గరికి మా నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ డిఫరెంట్ కంట్రీస్లో మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సెంట్రల్ అమెరికా, ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పైన్స్, కిర్గిస్తాన్. వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి, వాళ్ళ కోర్సు డ్యూరేషన్ బట్టి వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చే ఈ కాలేజెస్ అన్ని కూడా ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజేషన్ కాలేజెస్ మాత్రమే మనం అక్కడ కంట్రీలో ఆఫర్ చేయడం కలుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చాక కూడా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, అంటే కొన్ని ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా రికగ్నైజ్ చేస్తారా డాక్టర్ గా తీసుకోవడం? అవును సార్. ఇక్కడ ఎవరైతే మన దగ్గర చదువుకొని అబ్రాడ్ చదువుకొని వచ్చిన పిల్లలంతా కూడా అక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఒక ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ రాసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తారనమాట. అప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇండియన్ డాక్టర్ గా. సో మనం చేసే ఈ కాలేజీలన్నీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కాలేజెస్. అందువల్ల వాళ్ళు అబ్రాడ్ చేసుకున్నా ఇండియాలో చేసుకున్న డిఫరెన్స్ అనేది ఏం లేదు. మోర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది అబ్రాడ్ చేసుకున్నందు వల్ల ఇంకా తక్కువ బడ్జెట్లో. ఇక్కడ ఇండియాలో చూసుకుంటే మనకి ఒక క్యాపిటేషన్ ఫీజు ఒక 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంది. ప్లస్ ట్యూషన్ ఫీజులు ఉన్నాయి. 40 లక్షలు తక్కువ లేదు ఈరోజు చూసుకుంటే క్యాపిటేషన్ ఫీజు. అదే మన దగ్గర పర్ ఇయర్ కి 70,000 రూపీస్తో పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు. అక్కడ డొనేషన్ ఉండదు, క్యాపిటేషన్ ఫీజు ఉండవు. ఒక 70,000 సంవత్సరానికి ఇండియన్ రూపీస్లో ట్యూషన్ ఫీజు ఉన్నాయి అనమాట. అవి కూడా సేఫ్టీ కంట్రీస్, ఎంసీ రికగ్నైజ్డ్ కాలేజెస్. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎంసెట్ సీట్లో రిజల్ట్స్ రాలేదు వాళ్ళకి ఇది మంచి అవకాశంగా పేరెంట్స్ అందరూ తీసుకుంటే డాక్టర్ చదువుకోవడానికి అవకాశాలు బాగున్నాయి. Okay, Snezana, what about Ukraine? Study in Ukraine means MBBS in Ukraine. How is the means like life in Ukraine, people and security? Ukraine is a very good country and a very beautiful country because Ukraine is a European country and located in the central part of Europe. So this is a very good country to live and absolutely safely for girls. Because climate in Ukraine is very suitable to live there. Climate we can compare like with Jammu Kashmir. Winter will be always with snow and temperature will be like -10, -15 and autumn will be like +10, +15. Won't it be difficult for the like Indian, means it is quite different from the Indian, Jammu Kashmir is in North India, but the other part of India is almost a little different weather. Whether it will be suited for the people of India? Yes, will be suitable for people because it will be not unexpectedly. Winter will come step by step after autumn. So we have all our classroom and all our hostels have a heating system. And inside the hostel, temperature will be very warm in winter. Okay, what is the difference in the how will you get more what we say lecture wise? How it would be difference in Ukraine? Difference in what? In education? Education. Ukraine provides very good quality of education because in Ukraine we have a European system of education, European standard of education. Duration of the course in our university is 6 years in English medium. So for students it will be very easy to adapt this system. Okay, once again we have a caller. Nirmala garu, Hyderabad nunchi Nirmala garu line lo unnaru. Nirmala garu. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి, గోపాల్ గారు ఉన్నారు. మీకు ఏమన్నా అంటే మీరు చైనాలో ఎంబీబీఎస్ కానీ రష్యాలో ఎంబీబీఎస్ కానీ దీనికి సంబంధించి ఏమైనా వివరాలు కావాలంటే అడగచ్చు. ఓకే, చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ మా బాబును మేము ఇక్కడ ర్యాంకు 15,000 వచ్చింది. ఓకే మేడం. అయితే మేము అక్కడికి పంపించాలి, రష్యా పంపించాలని కన్సల్టేషన్ చేశాము. ఓకే మేడం. అయితే అక్కడ ఎలా ఉంటది? ఓకే, ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయండి బాబుకి? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ వచ్చింది? ఇంటర్మీడియట్ చెప్పు.
ఇప్పుడు మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో గనక మీకు 50% మార్క్స్ కొన్నైతే మీరు అబ్రాడ్ లో ఏ కంట్రీలైనా చదువుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. మీరు సెంట్రల్ అమెరికా చూసుకోండి, మీరు సెంట్రల్ అమెరికాలో కావాలనుకుంటే సెంట్రల్ అమెరికాలో చేసుకోవచ్చు, మీకు ఉక్రెయిన్ కావాలంటే యూరోప్ లో చేసుకోవచ్చు, చైనాలో చేసుకోవచ్చు, కిర్గిస్తాన్ చేసుకోవచ్చు, రష్యా చేసుకోవచ్చు, రొమేనియా, బల్గేరియా. మన దగ్గర ఆల్మోస్ట్ 40 కంట్రీస్ ఉన్నాయి, 3000 యూనివర్సిటీస్ ఉన్నాయి. మీ ఎక్కడ మీ ఎలిజిబిలిటీని బట్టి దాన్ని చూస్ చేసుకోవచ్చు. రష్యన్ దానికి కాంటాక్ట్ చేశామండి. చెప్పండి. అయితే అక్కడ పంపిస్తాం కానీ కొంచెం ఏంటంటే ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటది బాబుకి చూడండి, అంటే రష్యా కంటే కూడా మీరు ఇప్పుడు రావాలన్నారు. అవునండి, ఆ రష్యా కంటే కూడా హార్డ్ గా ఉంటదా లేకపోతే దానికి కొంతమంది అంటున్నారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాల్యూ ఉండదు అంటే ఇండియన్ డాక్టర్స్ అన్నారు, అది ఇది అని చెప్తున్నారు. అవునండి, కరెక్టా? అది చూడండి, రష్యా కంటే కూడా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఉక్రెయిన్ అనేది ఒక కంట్రీ ఉందండి, ఉక్రెయిన్ అనేది యూరోపియన్ కంట్రీ ఉంది. ఇప్పుడు మీరు రష్యాలో చదివించే కంటే ఉక్రెయిన్ మంచి ఆప్షన్ తీసుకుంటే మీకు అదే అంతకంటే తక్కువ ట్యూషన్ ఫీజులో మీకు యూరోపియన్ డిగ్రీ దొరుకుతుంది. ఉక్రెయిన్ ఆల్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, అన్ని లిస్టెడ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లిస్టెడ్ ఉన్నాయి. కాబట్టి మీరు రష్యా కంటే కూడా మీ బాబుకి ఎంసెట్ కూడా ర్యాంక్ బాగుంది కాబట్టి మీరు ఉక్రెయిన్ చూసుకున్నందువల్ల మీకు బాబుకి టుమారో యూరోపియన్ డాక్టర్ గా మాత్రం మంచి వాల్యూ ఉంటుంది రష్యా కంటే కూడా, అంటే మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సద్దాం అని ఇంకో కాల్ ఉన్నారు వరంగల్ నుంచి. సద్దాం, చెప్పండి. హలో సద్దాం. గోపాల్ గారు ఉన్నారు నార్త్ అమెరికన్ కన్సల్టెంట్ సర్వీస్ నుంచి. మీకు ఫారెన్ లో ఎంబీబీఎస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగచ్చు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు మా చెల్లికి 30,000 ర్యాంక్ వచ్చింది సార్. చెప్పండి సార్. సార్ మా చెల్లికి 30,000 ర్యాంక్ వచ్చింది. ఇలా ఫ్రెండ్స్ వెళ్ళారు సార్ యుక్రేనియాకి. ఓకే సార్. మేము కూడా పంపుదాం అనుకుంటున్నాం. దీనికి టోటల్ ఎక్స్పెన్స్ ఎంత వస్తుంది సార్? అంతా ఎంబీబీఎస్ అయిపోయే వరకు, కోర్స్ అంతా అయిపోయే వరకు? అది యూనివర్సిటీని పట్టుందండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు డీన్ ఉన్నారు, స్నిజాన్ అనే డీన్ ఉన్నారు, లుహాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ డీన్ ఉన్నారు. ఈ లుహాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కంపేర్ దాన్ అదర్ యూనివర్సిటీ పోల్చుకుంటే మీరు చాలా తక్కువ అవుతుందండి. పర్ ఇయర్ మీకు అప్రాక్సిమేట్లీ 1,50,000 నుంచి 1,60,000 వరకు ట్యూషన్ ఫీజు ఉన్నాయండి. అది కూడా 2 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు మీరు సెమిస్టర్ వైజ్. అంటే పర్ సెమిస్టర్ కి 6 మంత్స్ కి మీరు 80,000 రూపాయలు కట్టుకుంటే మీరు ఉక్రెయిన్ లో చదువుకోవచ్చు. అది మిగతా కాలేజ్ లో పోల్చుకుంటే ఈ లుహాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీ, మంచి కాలేజ్ అండి. మీ చెల్లెలంటే మాట్లాడించండి. ఇన్స్టాల్మెంట్స్ అంటే వీసా కాస్ట్ ఇదంతా ఎంత పడుతుంది సార్? అది మీకు నార్మల్ అవుతుంది సార్. అది నార్మల్ మీకు ఎంబసీ ఫీజు ఏదో నార్మల్ అవుతుంది సార్. అది కన్సల్టెన్సీ వాళ్ళకి కస్టమర్ కేర్ కి అప్రోచ్ అయితే దే విల్ గివ్ ద మోర్ గైడెన్స్ వాళ్ళంతా ఇస్తారు సార్. అంటే కస్టమర్ కేర్ నెంబర్ ఏమన్నా ఇస్తారా సార్? అక్కడ మీకు డిస్ప్లేలో అవుతుంది సార్. మాది ఇప్పుడు మీ టీవీలో మీరు చూస్తున్నారు, మా నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ లోగో కింద మా నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్ వస్తా ఉంది సార్. దానికి కాల్ చేస్తే మాకు ప్రతి ఒక్క సెంటర్ లో ఆఫీస్ ఉంది సార్. విజయవాడ, గుంటూరు ఉంది, మీకు విశాఖపట్నం ఉంది, కర్నూలు ఉంది, హైదరాబాద్ ఉంది, అన్ని చోట్ల మా ఆఫీస్ ఉన్నాయి. కస్టమర్ కేర్ చిత్తూరు ఉంది, తిరుపతి ఉంది, అన్ని మా కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఇస్తారు సార్. బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్ లో మీకు కాల్ సెంటర్ ఉంది, వాళ్ళకి కాల్ చేసినా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు సార్. ఓకే, Snezana, if you complete the degree in Ukraine, again means to continue the upper courses like MS, like MD, okay, MD, no, correct one. MD in means India. Can we do MD in India again on that basis? Means after completion of MBBS in Ukraine, means can you go for the higher studies in every country? Means all over the world. Is it possible with that? Yes, because the diploma of our university is recognized in many countries. So after completion of course in Ukraine, a student can go, student can come back to India to pass MCA exam, and after this he can work or he can do internship in India or in some other countries. Because our diploma recognized in European countries and Asian countries and some other countries. And after completion, not only in India, means after completion of the course, is there any chance of getting jobs there? Where? Ukraine. In Ukraine? Yeah. In Ukraine he can get job if he will know the language, Ukrainian language or Russian language. Okay, means if you know the language, we can get even jobs. Yes, means yes. how are the job opportunities? అప్పుడు మెయిన్ ఎలా ఉంటుందంటే అక్కడ ఈ డాక్టర్స్ పేషెంట్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మెయిన్ గా వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఉన్నారు, వాళ్ళు